కుటుంబాలలో మన పట్ల, మన కుటుంబాల పట్ల ఒక నూతనమైన కార్యము చేస్తారు అనడానికి ఏమాత్రము సందేహం లేదు. నమ్మి స్తుతించండి, దేవుడు కార్యాలు చేస్తారు. మనం స్తుతిస్తుండగానే దేవుడు మన మధ్యలో దిగి వచ్చి మన మీద తన స్వస్థత హస్తాన్ని ఉంచుతారు, మన మధ్యలో తన కరుణ హస్తాన్ని ఉంచుతారు, మన మధ్యలో తన బలమైన హస్తాన్ని మన మీద ఉంచుతారు, తన హస్తముతో మనల్ని కప్పుతారు. తన హస్తము మన మీద ఉంచినప్పుడు మనము ఉన్నతమైన స్థానంలో స్వస్థత పొందుకొని అభివృద్ధి పరచబడి ఉన్నతమైన స్థానంలో మనం నిలబెడతారు. యబ్బేజు గొప్పవాడయ్యాడు అంటే దానికి కారణం ఏంటంటే దేవుని హస్తం యబ్బేజుకి తోడుగా ఉండ దయచేశాడు. దేవుడి హస్తం యబ్బేజుకి తోడుగా ఉండ దయచేశాడు. నా దేవుడు నీ కూడా తన హస్తాన్ని చాచాలి, నీ మీద కూడా నా దేవుడు తన హస్తాన్ని చాచాలి. నీకు కలిగినటువంటి లోటుని నా దేవుడు కలిమిగా మార్చివేయునుగాక. స్తుతిస్తుండగానే, ఆరాధిస్తుండగానే నీ మనసులో ఏమైతే ఉందో పాట పాడుతూ ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. కన్నీటితో ఉన్నట్టయితే నీ బ్రతుకు కన్నీటితో జ్ఞాపకం చేసుకో. సంతోషముతో ఉన్నట్టయితే ఆయన నీ సంతోషంతో జ్ఞాపకం చేసుకో. ఏదేమైనా సరే నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తున్నట్టయితే ఆయన నీకు గొప్ప విడుదల కలిగించబోతా ఉన్నాడు. ఈరోజు స్తుతిద్దాం, అందరం కలిసి స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పరమగల తండ్రి నీకు స్తోత్రం, సింహాసనాసీనుడా నీకు స్తోత్రం. రెండు కేరుబులు శరాపుల మధ్యలో నివాసము చేస్తూ నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని పొగడబడుతున్న మా గొప్ప తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం. గొప్ప దేవా నీకు స్తోత్రం, స్వస్థపరచువాడా నీకు స్తోత్రం, ఆరోగ్యమిచ్చు దేవా నీకు స్తోత్రం, అవసరతలు తీర్చు దేవా నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ద్వారాలు తెరచువాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడవై మహిమగల దేవుడవై మా మధ్యలో నివాసము చేస్తున్నందుకు మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములతో నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై
స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపచేసితిరి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపచేసితిరి. ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధనకు యేసయ్యా స్తుతి. ఆరాధనకు యేసయ్యా. సేవించదనే నా పూర్ణ హృదయముతో. సేవించదనే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆయన స్వాస్థ్యమైన ఆయన ప్రజలతో కలిసి ఆయన సేవిస్తుండగా ఆయన మహిమ ప్రభావము నీ నిత్యమైన చూపి నన్ను స్థిరపరచుటకు నా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగ చేయుటకు నీ దాసుని ప్రాణములు సంతోషపరచితివి. ఆరాధన
స్తుతించుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచును ఆరాధన